నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రేపు చాలా శక్తివంతమైన రోజండి. అంటే రేపు శ్రావణ శుక్రవారము మనకి వరలక్ష్మి వ్రతం అండి. నిజంగా మనకి వారాహి అమ్మవారిని నమ్మి పూజలు చేస్తున్న మనందరికీ కూడా అండి, ఈ వరలక్ష్మి వ్రతం రోజున కూడా మన అమ్మవారిని తలుచుకొని, అంటే అష్ట దిక్కుల నుంచి అష్ట ఐశ్వర్యాలు మనకి సిద్ధించడం కోసం ఈ అష్ట దేవతలందరూ కూడా కలిసి మన ఇంటికి రావటం అనేది జరుగుతుందండి. అటువంటి సమయంలో మన గుమ్మం ముందు మన కనుక ఇలా చేస్తే, అంటే ఈ రెండు వస్తువులని కనుక గుమ్మంలో పెట్టి ఎవరైతే కనుక ఆ అష్టలక్ష్ములని మనం ఆహ్వానిస్తామో, అంటే వారాహి అమ్మవారిని కానీ, కామాక్షిదేవి అమ్మవారిని కానీ, వరలక్ష్మి అమ్మవారిని కానీ, ఎలాంటి అష్టలక్ష్ములైనా సరే మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అని అంటే ఖచ్చితంగా మన ఇంటి గుమ్మం ముందు ఉండవలసినవి ఈ రెండు వస్తువులండి. అవి ఏంటి అని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి, కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి. 2 months బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది. నేను చాలా బాధపడ్డాను. తర్వాత నాకేమీ అర్థం కాలేదు. అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు అమ్మ మీకు 1 వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు. దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు. సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను. అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది. అందువల్ల నేను మీకు చెబుతున్నానండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష సమస్యలు, ప్రత్యేకంగా వశీకరణ సమస్యలు, అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు. ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. రేపు అంటే శుక్రవారం అండి, 16వ తారీఖు. ఈరోజు గురువారం. మనకి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం రావటం కానీ, లేదంటే ఈ శ్రావణ మాసంలో ఇలాగా కలిసి రావడం అనేది శుక్రవారము ప్లస్ వరలక్ష్మి వ్రతము మనకి కలిసి వచ్చిన రోజున మనం చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు కూడా చాలా వరకు కూడా మనకి అష్టైశ్వర్యాలను లభించడానికి, అంటే అండి మామూలు రోజుల్లోనే ఎన్నో రకాల పూజలు చేసినా కూడా సిద్ధించని, కోరికలు తీరని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి గడియలండి రేపు. అందువల్ల రేపు ఉదయం అండి హోరా సమయంలో, అంటే పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటలకు వచ్చే శుక్రహోరా సమయంలో కనుక మీ ఇంటి గుమ్మం ముందు ఈ 2 వస్తువులతో అమ్మవారిని ఆహ్వానించగలిగితే నిజంగా అండి మీరు వారం రోజులు తిరగకుండానే నిజంగా ధనవంతులు అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయండి. నిజంగా వరలక్ష్మి నోము అనేది అందరూ కూడా చేస్తూ ఉంటారు, కలశాలు పెడుతూ ఉంటారు, నోములు నోస్తూ చక్కగా ఎంతో మందిని తెలిసిన వాళ్ళందరినీ కూడా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ముత్తైదువులను పిలిచి చక్కగా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇంట్లో నచ్చిన దేవుడికి పెట్టిన పలహారాలని, నైవేద్యాలను పెట్టడం, జాకెట్ ముక్కలను పెట్టడం, ఇలాగా ఒక 5 ముత్తైదువులను లేదంటే 3 ముత్తైదువులను పిలిచి పూజలు చేసుకుంటూ ఉంటారండి. నిజంగా ఇది చాలా అదృష్టం అండి. ఇలా చేయగలిగితే, ఇలా ఎవరినైనా సరే మీరు ఒకవేళ నోము నోచుకున్నాము, నోములు మాకు లేవక్క అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మీకు నోములు లేకపోయినా పర్వాలేదండి, మీకు తెలిసిన వాళ్ళు ముత్తైదువుల్ని, ఒక 3 ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలు అయినా సరే, ఒక తాంబూలం అండి, అరటిపండు మనకి తాంబూలం ఉంటుంది కదా, ఆ తాంబూలాన్ని మటుకు ఇచ్చి చక్కగా పసుపు కుంకుమలని వాళ్ళకి ఇచ్చి పంపించి చూడండి ఫ్రెండ్స్. 3 ముత్తైదులు మీరు మామూలుగా వచ్చేసి గ్రాండ్గా చేయాలన్న అవసరం లేదు, జాకెట్ ముక్కలు కొని పెట్టాలన్న అవసరం లేదు. మీకు కొంచెం ఒక తాంబూలం కనుక 3 ముత్తైదులు ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని పిలిచి చక్కగా రేపు మీకు ఎప్పుడైనా సరే సాయంత్రం హోరా సమయం ఉంటుంది, 8 నుంచి 9 గంటల సమయంలో అలాగైనా చేయొచ్చు, లేదంటే ఉదయం అయినా సరే 9 నుంచి 10 ఆ సమయంలో అయినా సరే మీరు చేసుకోవచ్చండి. ఇలాంటి అవకాశాన్ని మటుకు ఎవరు వదులుకోకండి. నోములు ఉన్నా లేకపోయినా సరే, వరలక్ష్మి వ్రతాలు చేసే వాళ్ళైనా సరే, చేయని వాళ్ళు చాలామంది అక్క మాకు నోములు లేవు, మా అత్తగారి వాళ్ళ ఇంట్లో కూడా నోములు లేవు అనే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మామూలుగా ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని ఒక 3 పిలిచి చక్కగా వాళ్ళకి ఒక తాంబూలం ఇచ్చి పంపించండి, ఒక కుంకుమని ఇచ్చి పంపించండి. నిజంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. అంతేకాకుండా ఇంకా ఈ రోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అని అంటే, ఉదయం లేవగానే 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉండే హోరా సమయంలో, అంటే రేపు వరలక్ష్మి వ్రతం కదా అని అందరం చాలా హడావుడిగా ఉంటూ ఉంటాం, అందరం చాలా బిజీగా ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో మనం తెల్లవారుజామున లేవగానే మన ఇంటి గుమ్మం ఉందండి, గుమ్మంలో చక్కగా మనం ముగ్గులవి వేసుకుంటూ ఉంటాం, పసుపు కుంకుమలు రాసి బొట్లవి పెట్టుకుంటూ ఉంటాం.
ఇలా చేయడానికంటే ముగ్గులు వేసుకోవడానికి ముందుగా చాలామంది రోడ్డు మీద రోడ్డు మీద ముగ్గులు వేస్తూ ఉంటారు, లేదంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేస్తూ ఉంటాం. ఆ ముగ్గు వేయటానికి ముందుగానే మనం చేయవలసింది ఏంటి అని అంటే కొంచెం వాటర్ని తీసుకొని గ్లాసులో నీళ్ళని తీసుకొని అంటే చక్కగా ఊడ్చేసిన తర్వాత చీపురు పెట్టి మనం ఊడ్చేస్తాం కదా, అలా ఊడ్చేసిన తర్వాత కొంచెం నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో మీరు నీళ్ళకి బదులుగా పన్నీరు తీసుకుంటే ఇంకా మంచిదండి. వాటర్ కంటే పన్నీరు చాలా మంచిది. అంటే రోజ్ వాటర్, గులాబీ రేఖలతో చేసిన ఈ రోజ్ వాటర్ని తీసుకొని దాంట్లో మీరు కొంచెం ఒక చిటికెడు పసుపుని కలిపి ఆ రోజ్ వాటర్లో పసుపుని కలిపి జవాదు పౌడర్ అండి, జవాదు పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ, చాలామంది ఇంకా కూడా జవాదు పౌడర్ గురించి మన వీడియోస్ ఎన్నో చేస్తున్నామండి, అది ఇంకా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అలా కనుక మీకు తెలియకపోతే జవాదు పౌడర్, లేకపోతే మీరు కొంచెం పచ్చకర్పూరాన్ని అంటే అండి మనం కొంచెం రోజ్ వాటర్ తీసుకుంటున్నాము, అందులో కొంచెం పసుపు వేస్తున్నాము, ఆ తర్వాత కొంచెం జవాదు పౌడర్ని వేస్తున్నాము. ఈ నీళ్ళని అంటే ఈ పన్నీరుని మనం గుమ్మంలో చల్లాలండి. చల్లి ఆ తర్వాత ముగ్గేయండి ఫ్రెండ్స్. మీరు మామూలుగా నీళ్లు చల్లేసి ఊడ్చేసి మనం ముగ్గులు వేసుకుంటాం కదా, అలా నీళ్ళని చల్లిన తర్వాత మీ ఈ పసుపు కలిపిన నీళ్ళని ఆ గుమ్మంలో చల్లి అప్పుడు ముగ్గులు వేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా అమ్మవారండి ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో, ఎవరి ఇల్లు అయితే ప్రశాంతంగా ఉంటుందో, కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంటి వైపు చూసి తిరిగి చూడాలండి అమ్మవారు. హోరా సమయంలో అండి అమ్మవారు చక్కగా ఆ ఊరంతా కూడా అందరిళ్ళకి వెళతారని, సంచారం చేస్తూ ఉంటారని ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అలా సంచారం చేసేటప్పుడు ఎవరిళ్ళైతే చక్కగా కళ్ళకి విందుగా కనిపిస్తూ ఉంటాయో, చాలా వరకు లక్ష్మీ కటాక్షంతో ఉంటాయో ఆ ఇళ్లలోకి అమ్మవారు అడుగు పెడతారండి. ఇంకా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ వరలక్ష్మీ రథం రోజున అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టారనుకోండి, ఇంకా వారం రోజులు కూడా ఎందుకండి, మనకి ఒక్కరోజు 2 రోజుల్లోనే అమ్మవారి ఆశీర్వాదంతో మనం ధనవంతులు అవ్వడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అంటే అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ధనవంతులు అంటే ఒట్టి డబ్బు మట్టికే కాదండి, అన్ని రకాల ఐశ్వర్యాలు. మనకి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చదువులు కానీ, నిజంగా ఇంకా చదువుల విషయంలో అన్ని విషయాల్లో సంతోషంగా ఉండాలి అని అంటే ఇలాంటి రోజుల్లో చేయవలసిన పరిహారాలండి ఇవి. ఇంకా ఇలా వాటర్ని ఈ పన్నీర్ని చల్లిన తర్వాత ముగ్గులు వేసిన తర్వాత ఇంకొక విషయం, ఇంకొక వస్తువుని మన గుమ్మం ముందు పెట్టాలండి. అది ఏంటి అని అంటే మన ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలండి. అందరూ కూడా కడుతున్నారా లేదా అనేది కూడా నాకు తెలియదు. ఇంకా మర్చిపోకుండా మీరందరూ తెల్లవారుజామున ఇది చేయవలసింది ఎప్పుడు అంటే హోరా సమయంలో, తెల్లవారుజామున 6 గంటల నుంచి 7 గంటల సమయంలో ఉండే హోరా సమయంలో ఇలా చేసుకోండి. ఈ 2 విషయాలు చేయగలిగితే చాలండి. మామిడి తోరణాలు కట్టుకోండి గుమ్మం ముందు, చక్కగా ఈ పన్నీర్తో కలిపిన ఈ వాటర్ని చక్కగా చల్లి అప్పుడు ముగ్గులు వేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంట్లో ఏ పని చేసినా కూడా పర్వాలే, ముత్తైదులను పిలిచి వాళ్ళకి చక్కగా పసుపు కుంకుమలు ఇచ్చి చూడండి. చక్కగా అష్టైశ్వర్యాలు సిద్ధించి చక్కగా సుఖశాంతులతో మీ ఇంటిళ్ళ పాది కూడా చక్కగా వర్ధిల్లాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక, మీకు ఉపయోగపడితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.